రోజున కన్నా ఆ కోపం కన్నా కంటిన్యూ అయితే అది నిజమైన కోపం, అప్పుడు రివెంజ్ తీర్చుకుంటాడు, అప్పుడు ఇంకా కొడతాడు అనమాట, కోపాన్ని తీర్చుకుంటాడు. సో స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే కావచ్చు మనకు ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అనమాట. అంత ఎక్సైట్ కలిగించే సీన్స్ ఏం లేవు, మనకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఎగ్జిక్యూషన్ కొంచెం నాకు అబ్బాయి యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఇంకా చాలా బెటర్గా తీసిండొచ్చు, ఎందుకంటే వివేక్ ఆత్రేయ టాలెంట్ మనకు తెలిసిండేది, బ్రోచ్ ఎవరు మెంటల్ మధ్యలో అంటే సుందరానికి. సో ఆ లెవెల్లో అయితే లేదనమాట. అందుకని నాకు వచ్చేసి ఒక అబవ్ యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఆగస్ట్ 15th వచ్చిండే మిస్టర్ బచ్చన్, డబల్ ఇస్మార్ట్ ఈ మూవీస్ కంటే చాలా 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 టైమ్స్ బెటర్ మూవీ అనమాట ఇది. అంటే సుందరానికి ఇది రెండిట్లో ఒకటే బ్రో. దాంట్లో ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ మైనస్ అయింది, దీంట్లో లెంత్తో పాటు కొంచెం ఒక ఫ్లాట్ నరేషన్ మైనస్ అనమాట. సో రెండు ఒకే రేంజ్లోనే ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా ఆడియన్స్ రిజల్ట్ ఎలా ఉంటుంది, నా ఒక రిజల్టే కాదు కదా. అవును, ఫస్ట్ హాఫ్ అయితే డెఫినెట్లీ మనకు హ్యాపీగానే మనకు అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ కొంచెం స్లైట్ నరేషన్, స్లో నరేషన్ ఉంటుంది మనకు. అండ్ ఈ మనకు మూవీ జడ్జిమెంట్ గురించి పక్కన పెడితే ఇంకా మనం మూవీలో బాగా ఎంజాయ్ చేసేది నాని యాక్టింగ్ కావచ్చు. నాని కంటే ముఖ్యంగా ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే టెర్రిఫిక్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఎస్జే సూర్య యాక్టింగ్. మనకి ఇంకా పాత ఎస్జే సూర్య మూవీస్ అన్ని మనం మర్చిపోవచ్చు, స్పైడర్ కావచ్చు, లేకపోతే షింబుతో వచ్చిన మానాడు కావచ్చు, జగర్తాండ 2 కావచ్చు అని మనం మర్చిపోవచ్చు. ఈ మూవీలో ఎస్జే సూర్య అయితే తన బెస్ట్ ఇచ్చినాడు. సో నాని యాక్టింగ్ కోసము, ఎస్జే సూర్య యాక్టింగ్ కోసము, జేక్స్ పిజ్జా బీజిఎం కోసము అక్కడక్కడ ఒక 2-3 సీన్స్ ఉంటాయి, హై ఇచ్చే సీన్స్, వాటి కోసము డెఫినెట్లీగా వచ్చి చూడొచ్చు. మూవీలో హీరోయిన్ ఉన్న అనవసరం అని అంటున్నారు, అలా ఏం లేదు, అనవసరం అని ఏం లేదు. బట్ ఇట్స్ లైక్ సరిపోతా శనివారం ఈస్ నథింగ్ బట్ నాని వర్సెస్ ఎస్జే సూర్య. మిగతా ఎవరైనా సరే, వాళ్ళ నాన్న సాయి కుమార్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, మురళీ శర్మ కావచ్చు, అందరూ కొంచెం క్యారెక్టర్ తేలిపోయినారనమాట. వీళ్ళిద్దరు ఇట్స్ లైక్ నాని వర్సెస్ ఎస్జే సూర్య అనే ఉంటుంది మెయిన్. ఇప్పుడు స్టోరీ లైన్ ప్రకారంగా చూసుకుంటే బాగానే ఉంది. స్క్రీన్ ప్లే ప్రకారంగా చూసుకుంటే మరీ అంత నేను రొటీన్ అని చెప్పను, ఒక అబవ్ యావరేజ్ ఎగ్జిక్యూషన్ అంతే. మరి అంత ఎక్సలెంట్గా లేదు, ఒకటే బ్రో, అంత ఎక్సైటింగ్గా లేదు, ఇంత బోరింగ్గా లేదనమాట. రెండింటి మధ్యలో ఉంటుంది మూవీ అంతే. స్క్రీన్ ప్లే ఉంటుంది, కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంటుంది. అబవ్ యావరేజ్ ఎగ్జిక్యూషన్ అంతే, ఇంకా చాలా బెటర్గా పెట్టిండొచ్చు. నాని ఎస్జే సూర్య యాక్టింగ్ తర్వాత వాళ్ళ యాక్టింగ్, ఆ ఫైట్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్రాపర్గా ఉండడం వల్ల ఈ 3 హైలైట్ మూవీకి మేజర్ హైలైట్స్. నాని యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్, మ్యూజిక్. చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు కాదు, నీకు చాలా గ్యాప్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ సరిపోదు శనివారానికి ఏం చెప్తావు పబ్లిక్ కి? సరిపోదు శనివారం కూడా ఒకటే చెప్తానండి, మీకు ఆదివారం కూడా సరిపోదు సినిమా చూడడానికి. అంత సినిమా అంత బాగుంటుంది, విశాలమైన హృదయం. సో సినిమా చూడండి అంతే. థ్యాంక్ యూ బ్రో. రేటింగ్ ఒకటే చెప్తున్నాను, 5కి 4 ఇస్తా, 4ట్లో 3 పాయింట్లు ఎస్జే సూర్యకి అంతే. థ్యాంక్ యూ. వాళ్ళు 100% వాళ్ళు ఇచ్చారని నాకు అనిపించింది. నేను ఏమనుకున్నానంటే ఒక సీన్లో ఈయన మంచి యాక్షన్ చేస్తే, ఇంకో సీన్లో ఆయన మంచి యాక్షన్ చేస్తే సరిపోయేంత విధంగా సరిపోదా శనివారం అని కాన్సెప్ట్ కూడా మంచి అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ఒక మామ యొక్క కాన్సెప్ట్ని, ఒక అమ్మ యొక్క ఎమోషన్ని, నువ్వు ఎవరి మాట విన్నా వినకపోయినా, నువ్వు ఎవరితో ఉన్నా లేకపోయినా, మీ యొక్క అమ్మ చెప్పిన మాటని వినే ఒక కొడుకు ఉంటాడు. కాబట్టి అది అమ్మ యొక్క కాన్సెప్ట్ని తీసుకొని, అమ్మ ఎమోషన్ తీసుకొని ప్రేక్షకులకు మంచిగా కనెక్ట్ చేసే విధంగా సినిమాని తీసిండు అన్న. బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇంకోటి విషయం చెప్పాలంటే, యూట్యూబ్లో రివ్యూస్ చెప్తారు కదన్న, సినిమాలో రివ్యూస్ చెప్పే వాళ్ళకి చెప్తున్నా. ఆ యూట్యూబ్లో పులచక్కి అనే వ్యక్తి ఒక రివ్యూ చెప్తాడు, ఆయన కోసం చెప్తున్నా అన్న. అరటి పండు తిన్నాక చెత్తలో పడేస్తాం తొక్క, ఈ సినిమా బాగాలేదని నువ్వు రివ్యూ ఇస్తే పగులుద్ది పక్క అని. ఇది నిజంగా పగులుద్ది పక్క పోయా, నిజంగా చెప్తున్నా అన్న. ల్యాగ్ ఉంది అని చెప్పినోడు చెత్త బెదవ. మనం సముద్రంలో వెళ్ళాలంటే ఉండాలి పడవ. ఈ సినిమా బాగాలేదని వాడు అన్న అంటే వాడు పెద్ద ఎదవ అంతే. బాగుందన్న, వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్ బాగుంది. ఇంకొకటి సినిమా కాన్సెప్ట్ బాగుంది. ఇంకొకటి స్టోరీ లైన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఇంకొకటి ఆ సినిమాకి తగ్గట్టుగా టైటిల్ కూడా బాగుంది, సరిపోదా శనివారం. గురువారం నాడు రిలీజ్ చేసినది కాదు, సినిమా కాన్సెప్ట్ ఏంది, సినిమా స్టోరీ లైన్ ఏంది, సినిమాకి ఏ టైటిల్ సరిపోతుంది దాన్ని బట్టి స్టోరీ లైన్ టైటిల్ ఉంటుంది. అంతేగాని నువ్వు గురువారం నాడు రిలీజ్ చేసినావా, శుక్రవారం నాడు రిలీజ్ చేసినావా, ఏనాడు రిలీజ్ చేసినావా అన్న కాదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది అన్నదే ఇంపార్టెంట్. నాని అన్న యాక్టింగ్ గురించి నువ్వు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నాని అన్నకి ఇప్పటి వరకు ఫ్లాప్ సినిమా రాలేదు, ఇక రాదు. ఇది బ్లాక్ బస్టర్, తెలుగు ఇండస్ట్రీకి గుర్తుండిపోయే సినిమా అన్న. కల్కికి తగ్గకుండా, కల్కికి దగ్గరలో వచ్చే కలెక్షన్స్ ఉంటాయి అన్న. సినిమా అంత బాగుందన్న.